కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో డాక్టర్ పట్ల తన ప్రవర్తనకు ప్రాయశ్చిత్తంగా ఒకరోజు దీక్ష చేపట్టారు. కాకినాడ గుడారిగుంటలోని తన నివాసంలో ఉదయం 10 గంటలకు ప్రారంభించిన దీక్ష సాయంత్రం 4 గంటల వరకు కొనసాగించనున్నారు. ఎమ్మెల్యేకు మద్దతుగా దీక్షలో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. ఎవరో చేసిన తప్పుకు తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుంటే తాను చేసిన తప్పు దీక్ష చేస్తున్నట్లు ఎమ్మెల్యే నానాజీ తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైశాలి, శనివారం సాయంత్రం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైంది. దీనిపై అటు వైద్య విద్యార్థులు, ఏదైతే వైద్య వర్గాలు, అదేవిధంగా చూస్తే కనుక దళిత సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇవాళ కూడా కాకినాడ జీజీహెచ్ వద్ద వైద్య విద్యార్థులు కూడా దీనిపై ఘటనపై నిరసన కూడా తెలపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ దౌర్జన్యానికి పాల్పడారో కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అయితే తనదైన శైలిలో ఈ ఏదైతే ప్రాయశ్చిత్త దీక్షకు చేపడుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఉదయం 10 గంటలకు కాకినాడ గుడారిగుంటలోని ఆయన నివాసం వద్ద ఈ దీక్షను కూడా ప్రారంభించారు. ఇది ఒక కొత్త సాంప్రదాయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ ఇప్పటికే ఘటన జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి ఎమ్మెల్యేతో స్వయంగా ఎవరైతే బాధితున్నారో డాక్టర్ ఉమామహేశ్వరరావుకి క్షమాపణ చెప్పించడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం ఈ దీక్ష చేస్తున్నట్టుగా ఎమ్మెల్యే పంతం నానాజీ కూడా ప్రకటించడం జరిగింది. ప్రజాప్రతినిధులు ఎవరో తనలాగా వ్యవహరించకూడదని చెప్పి కూడా దీన్ని ఒక గుణపాఠంగా చెప్తూ తాను స్వయంగా తానే, అంటే తప్పు చేసిన తానే ఈ దీక్ష చేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదే ఇటు ఇదే డాక్టర్ ఉమామహేశ్వరరావుకి మద్దతుగా ఉన్న ఇటు కాకినాడ వైద్య విద్యార్థులు కావచ్చు, లేదంటే ఇటు దళిత సంఘాలు కావచ్చు, ఖచ్చితంగా దీనిపై చర్యలైతే ఉండాలి. ఈ క్షమాపణతో సరిపోదని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తమే చూస్తే కనుక ఇది పవన్ కళ్యాణ్ అయితే తన పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, తన పార్టీ శ్రేణులతో కొత్త పందాలో ఇలాంటి సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన ఘటనలు చూస్తే కనుక ఇలా దాడులు చేసిన ఘటనల తర్వాత నెలల తరబడి కావచ్చు, సంవత్సరాల తరబడి కావచ్చు, ఎక్కడ కూడా దీనిపై స్పందన ఉండేది కాదు. ప్రస్తుతం అయితే తన పార్టీ ఎమ్మెల్యేతో వెంటనే క్షమాపణ చెప్పించారు. అదేవిధంగా ఇవాళ స్వయంగా పార్టీ ఎమ్మెల్యే దీక్ష ప్రాయశ్చిత్తం పేరుతో ఈ దీక్ష చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం చూస్తే కనుక వాలీబాల్ కోర్టులో జరిగిన ఘటన కారణంగా అక్కడ స్వయంగా ఎమ్మెల్యే అక్కడ సీన్లోకి వెళ్ళడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు. అక్కడ స్వయంగా ఎమ్మెల్యే ఘటనా స్థలానికి వెళ్ళడం, అక్కడ ఏదైతే ఇటు తనను వైస్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఉమామహేశ్వరరావు మాట్లాడినట్టుగా ఆయనకి తెలిసిన నేపథ్యంలో దానిపై రియాక్ట్ కావడం జరిగింది. ఇది భవిష్యత్తులో కూడా చూస్తే కనుక ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే కూటమి నాయకులు కావచ్చు, ఒక రోల్ మోడల్ గాను, అదేవిధంగా గుణపాఠంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలా అధికారులపై కావచ్చు, విధుల్లో ఉన్న అధికారులపై కావచ్చు, లేకపోతే ఎవరిపైనా కావచ్చు దౌర్జన్యానికి పాల్పడితే ఖచ్చితంగా ఇటు ఒక ఏదైతే వెంటనే దీనికి సంబంధించిన రియాక్షన్ ఉంటుందని చెప్పి కూడా ఇటు పవన్ కళ్యాణ్ స్వయంగా నిరూపించడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం ఇటు ఎమ్మెల్యే నానాజీ చేస్తున్న దీక్షకైతే అటు టీడీపీ, కూటమి జనసేన నేతలు కూడా సంఘీభావం తెలపడం జరిగింది. ప్రస్తుతానికైతే ఉమామహేశ్వరరావుకి న్యాయం జరగాలని మాత్రం ఇటు దళిత సంఘాలు, విద్యార్థులు అయితే ఇంకా కోరుతున్నారు. దీనిపై కేసు అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యంలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చట్టపరంగా చర్యలు అయితే ఖచ్చితంగా కొనసాగాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వైశాలి, అయితే ఈ అంశంతో పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవడం ఎమ్మెల్యేలకు ఏ రకమైన మెసేజ్ ఇస్తోంది అనుకోవచ్చు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చాలా ముందడుగు వేశారని చెప్పొచ్చు. ఘటన సాయంత్రం 6 గంటల సమయంలో ఘటన జరిగిన వెంటనే ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. ఎవరైతే పంతం నానాజీ డాక్టర్ ఉమామహేశ్వరరావుని మాస్క్ పీకేయడం, అదేవిధంగా మాస్క్ తీసేయడం, అదేవిధంగా అతను దుర్భాషలాడటం, ఇదంతా వీడియో అంతా కూడా వైరల్ అయిన వెంటనే తక్షణమే పవన్ కళ్యాణ్ స్పందించి అక్కడికే ఘటనా స్థలానికి ముందుగా జిల్లా కలెక్టర్ ఏదైతే అదేవిధంగా ఎస్పీలు ఇద్దరిని కూడా పంపించడం జరిగింది. స్వయంగా వారి సమక్షంలోనే, విద్యార్థుల సమక్షంలోనే ఎమ్మెల్యేతో క్షమాపణ చెప్పించారు. అదేవిధంగా చూస్తే కనుక ఇలాంటి ఎమ్మెల్యే కూడా స్వయంగా ఇది కేసు విషయంలో తాను ఏదైతే కేసు విషయంలో ముందుకు వెళ్ళొచ్చు, తానైతే బహిరంగ క్షమాపణ కూడా చెప్తున్నానని చెప్పి కూడా ఎమ్మెల్యే స్వయంగా చెప్పడం అనేది కొంత ఈ విషయంలో కొంత వివాదాన్ని కొంత తగ్గించిందని చెప్పొచ్చు. అయితే ఎమ్మెల్యే ఈ తీరు ఏదైతే తప్పే కాబట్టి దీనిపై ఖచ్చితంగా చర్యలు ఉండాలని చెప్పి కూడా
ఇటు డాక్టర్ ఉమామహేశ్వరకు మద్దతుగా వెళుతున్న విద్యార్థులు కావచ్చు, లేదంటే దళిత సంఘాలు కావచ్చు ఇంకా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం కొత్త సాంప్రదాయానికి ఒక ఆదర్శంగా నిలిచారని చెప్పి కూడా రాజకీయ వర్గాల్లో అయితే ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి విషయాన్ని. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. కూర్చోండి.